గంటలకు వరంగల్కు మీటింగ్ పోవాలి. మరి కేసీఆర్ తెలంగాణ వచ్చిన కేసీఆర్ మరి వరంగల్కు వస్తున్నాడు. మరి అందరూ దయచేసి 8 గంటలకు తయారుండి వెళ్ళిపోవాలి. తేదీ 27/4/2025 ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలగదుర్తి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. గౌరవనీయులు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సభ ఎలగదుర్తి దగ్గర బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా 37వ వార్డు స్థానిక మాజీ కౌన్సిలరు దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కూరపాటి భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఒక 20 ఇళ్ళు తిరిగినాం. ఈ 20 ఇళ్లలో వచ్చిన స్పందన మేము వ్యక్తిగతంగా వస్తాము, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినమో మాకు తెలుసు, ఇప్పుడు ఏదైతే గత 16 నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి, మేమే వస్తాం, లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే వస్తామని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ 2 రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక మనం లగ్గాలు చేసుకుంటాం, కార్యక్రమాలు చేసుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో ఇది మా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ. అంటే ప్రతి సంవత్సరం మనం బర్త్డేలు జరుపుకుంటాం, పెళ్లి రోజులు జరుపుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్ర సమితి పార్టీ 24 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవులు కేసీఆర్ చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులను మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఇంటికి పంచుతా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. జై తెలంగాణ.